హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z9s. దీని ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 18,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు వస్తుంది. ఆ ప్రైస్లో ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్లో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అసలు ఆ ప్రైస్కి ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూ అయితే ఈ రోజు వీడియోలో చూద్దాం. అండ్ అదే ప్రైస్లో దీనికి ఉన్న కాంపిటీటర్స్, మెయిన్ కాంపిటీటర్ ఐక్యూ నుంచే ఉంది, ఐక్యూ Z9 అండ్ మోటో G85. వీటితో కంపేర్ చేస్తే ఈ ఫోన్ ఎంతవరకు బెటర్ ఉంది, అసలు ఈ మూడు ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలి, ఐక్యూ Z9 కొనాలా, ఐక్యూ Z9s తీసుకోవాలా, లేదంటే మోటో G85 తీసుకోవాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ రివ్యూ అన్బాక్సింగ్ తోటి స్టార్ట్ చేసామంటే బాక్స్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక ట్రాన్స్పరెంట్ కేసు ఉంటుంది, కొంత పేపర్ వర్క్ ఉంటుంది, అండ్ ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది, 44 వాట్ అడాప్టర్ ఉంటుంది, అండ్ USB A to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంటుంది. బాక్స్ లో మీకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు టెంపర్డ్ గ్లాస్ దొరకడం అయితే కొద్దిగా కష్టం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళాలంటే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ అయితే మీకు ఫోటోస్లో చూడడానికి అంత అప్పీలింగ్గా కనిపించకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో అయితే మాత్రం డిజైన్ అయితే మాత్రం మీకు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ మీకు చేతిలో తీసుకోగానే ఒక ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. ఇదంతా కూడా మీకు ప్లాస్టిక్ బ్యాగ్ తోటే వస్తుంది, వెనకాలంతా కూడా ప్లాస్టిక్గా ఉంటుంది, సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ డమ్మీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే చేతిలో పట్టుకోవడానికి అయితే మాత్రం మంచి ప్రీమియం ఫీల్ ఉంది. గ్లాసీ బ్యాగ్ తోటి వస్తుంది, ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయట్లేదు, చూడడానికి ప్రీమియం ఉంది. అండ్ పట్టుకోవడానికి కూడా మీకు మరీ అంత చీప్ ఫీల్ అయితే కలగట్లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రీమియం ఉందని చెప్పట్లేదు, బట్ ప్రీమియం ఫోన్స్ పట్టుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా ఉంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 185 గ్రామ్స్ మాత్రం ఉంది. డిజైన్ విషయంలో మాత్రం ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ చీప్ ఉన్నా కానీ ఆ ప్రైస్లో మిగిలిన ఫోన్స్ ఎస్పెషల్లీ ఐక్యూ Z9 తోటి కంపేర్ చేస్తే దీని ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంది. ఐక్యూ Z9 అయితే మరీ మీకు బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ వచ్చేస్తుంది, బట్ ఇదైతే మాత్రం ఒక మంచి ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.77 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 నిట్స్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీకు చూడడానికి బాగుంది. కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే మీకు చూస్తున్నప్పుడు కూడా చాలా మంచి ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ బెజల్స్ కూడా మీకు చాలా తిన్ ఉన్నాయి. బాటమ్ బెజల్ కానీ, టాప్ బెజల్ కానీ, సైడ్ బెజల్స్ కానీ అన్ని కూడా మీకు తిన్ ఉన్నాయి. సో కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మీరు ఒక మంచి ప్రీమియం ఫోన్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. డిస్ప్లే మీకు షార్ప్గా ఉంది, వివిడ్గా ఉంది, కలర్స్ అన్ని కూడా బాగున్నాయి. యూట్యూబ్ వీడియో మీకు 4K HDR లో ప్లే చేస్తుంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీకు HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా నేను ఇండోర్లో అండ్ బయట చెక్ చేసినప్పుడు అయితే నార్మల్ బ్రైట్నెస్ అయితే 900 నిట్స్ వరకు వెళ్తుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే ఒక 4 రోజుల నుంచి చల్లగా ఉంది, అసలు ఎండే లేదు. సో నియర్ టు 1000 నిట్స్ అయితే వెళ్ళిందని చెప్పాలి అట్ సమ్ పాయింట్స్ బయట నేను చెక్ చేసినప్పుడు. అండ్ నేను HDR వీడియో ప్లే చేసి చూసా. HDR వీడియో ప్లే చేసినప్పుడు మాత్రం వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన 1800 నిట్స్ దాకా బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. దగ్గరికి నాకు 1700 నిట్స్ చేంజ్ అయితే వచ్చింది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సన్లైట్ విజిబిలిటీ కూడా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కాబట్టి 1800 నిట్స్ HDR వీడియోలో వస్తుంది కాబట్టి సన్లైట్లో కూడా దాదాపు పీక్ సన్లైట్ ఉన్నప్పుడు ఒక 1200 నిట్స్ దాకా బ్రైట్నెస్ అయితే వెళ్ళొచ్చు. సన్లైట్ విజిబిలిటీ కూడా నో ప్రాబ్లం అట్ ఆల్. కాకపోతే ఈ డిస్ప్లే విషయంలో ఒక విషయంలో మనం ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు అంటే డిస్ప్లే ప్రొటెక్షన్ విషయంలో. ఇక్కడ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఏ ఐక్యూ ఫోన్లో కూడా యూజ్ చేయరు. దీనిలో వీళ్ళు షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అని ఒక గ్లాస్ యూజ్ చేస్తారు. సో ఈ షార్ట్ సెన్సేషన్ గ్లాస్ కాకుండా కొద్దిగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కి షిఫ్ట్ అయితే బెటర్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే మనకు కూడా వినడానికి కొద్దిగా అష్యూర్డ్ గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు Dimensity 7300 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే ఈ ప్రైస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. ఈ ప్రైస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ వచ్చరికి MediaTek Dimensity 7200. ఇక్కడ 7200 కంటే దీనిలో ఉన్న నెంబర్ 7300 ఎక్కువ కదా అని మీరు అనొచ్చు. బట్ ఈ ప్రాసెసర్ లో ఉన్న ఆర్కిటెక్చర్ చూస్తే ఇది Dimensity 7050కి అండ్ 7200కి మధ్యలో ఉండేది. సో ఈ 7300 ప్రాసెసర్ అనేది 7200 ప్రాసెసర్ కంటే తక్కువ ప్రాసెసర్ అనమాట. మీరు AnTuTu స్కోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 7300 వచ్చేసరికి ఏ ఫోన్లో చూసినా కానీ దగ్గర మీకు 6.5 lakhs దాకా స్కోర్ చేస్తుంది. అదే 7200 అయితే 8 lakhs పైన స్కోర్ చేస్తుంది. అండ్ ప్రాక్టికల్గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా బెటర్ ప్రాసెసర్ వచ్చేసరికి 7200 ప్రాసెసర్ దీనికంటే బెటర్ అనమాట. అండ్ ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి అయితే నో ప్రాబ్లం. అండ్ గేమింగ్ కూడా మీకు క్యాజువల్ గేమింగ్ అయితే మాత్రం నో ప్రాబ్లం. BGMI మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో మీరు క్యాజువల్ గేమర్స్ అయితే మాత్రం నో ప్రాబ్లం అట. లేదు మీరు క్యాజువల్ గేమర్స్ కాదు, సీరియస్ గేమర్స్ లైక్ గంటల తరబడి మీరు గేమ్స్ ఆడతారు, గైరోస్కోప్ సెన్సార్ తోటి మీరు గేమ్స్ ఆడతారు, ప్రో ప్లేయర్ మీరు అనుకుంటే మాత్రం దీనిలో అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఒక గంట లేదంటే ఒక అరగంట హెవీ గేమింగ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ లాక్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ స్ట్రైట్ అవే మీరు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వాడి ఈ ఫోన్ లో గేమింగ్ అనే ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ డిఫరెన్షియేషన్ అయితే మీరు నోటీస్ చేస్తారు. గేమింగ్ అయితే ది బెస్ట్ అయితే కాదు. గేమింగ్ క్యాజువల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ప్రాసెసర్ అయితే పని కానిచ్చింది, మరి తీసి పడేసే ప్రాసెసర్ అయితే కాదు. బట్ సీరియస్ గేమర్స్కి అయితే ఈ ప్రాసెసర్ అయితే సజెస్టబుల్ కాదు. సీరియస్ గేమర్స్ ఒకవేళ ఈ ప్రైస్ బడ్జెట్లో ఎవరైనా ఉంటే దీనికంటే కూడా ఐక్యూ Z9 మీరు
ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయా, ఐక్యూ ఫోన్స్లో ఉండే గేమింగ్ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో ఉంటాయి. మాన్స్టర్ మోడ్ ఉండిద్ది, వాయిస్ చేంజర్ ఉండిద్ది, కాల్స్ అండ్ రిజెక్ట్ చేయొచ్చు. సో పర్టికులర్ డెడికేటెడ్ గేమ్ మోడ్ కూడా దీనిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ AMX 882 సెన్సర్. సెకండరీ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఇది ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. సో సింపుల్ కెమెరా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే బ్యాక్ కెమెరా డే లైట్ లైనా కానీ లో లైట్ లో కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్ లో అయితే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, లో లైట్ లో అయితే మాత్రం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే ఏ లైటింగ్ సిచ్యువేషన్ అయినా కానీ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇన్ డెప్త్ గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా డే లైట్ లో మీకు ఫోటోస్ అయితే మీకు చూడడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ కెమెరా యూస్ చేసేటప్పుడు మీరు HDR మోడ్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు HDR ఆఫ్ కి HDR ఆన్ కి డిఫరెన్స్ చూడొచ్చు. HDR ఆఫ్ లో వచ్చరికి స్కైస్ అన్ని కూడా వాష్ అవుట్ అయిపోయినాయి, వైట్ గా కనిపిస్తున్నాయి. HDR ఆన్ చేసిన ఫోటోలో వచ్చరికి స్కైస్ అన్ని కూడా మీకు కొద్దిగా డీటెయిల్డ్గా క్లౌడ్స్ కానీ అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. సో బ్యాక్ కెమెరా అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ మీరు యూస్ చేసేటప్పుడు HDR అయితే ఆన్లో పెట్టుకోండి. సో డే లైట్లో బ్యాక్ కెమెరా నుంచి ఫోటోస్ తీస్తున్నప్పుడు ఫోటోస్ అయితే మీకు చూడడానికి బాగా వస్తున్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. బట్ ఒకటి, మీరు ఫోటోని జూమ్ చేసి చూస్తే మాత్రం మీకు మరీ అంత షార్ప్ డీటెయిల్స్ అయితే ఉండవు. డీటెయిల్స్ విషయంలో కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఇక ఆర్టిఫిషియల్ లైటింగ్, లో లైటింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా మీకు ఫోటోస్ అయితే చూడడానికి బాగానే వస్తున్నాయి. మీకు మరీ తక్కువ లైటింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఫోటోస్ని బ్రైట్గా చేసి ఫోటోస్ని బాగా చూపించడానికి ట్రై చేస్తుంది. ఫోటో అయితే చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే మీరు జూమ్ చేసి చూసినప్పుడు ఫోటో మరీ కొద్దిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. పర్టికులర్గా హ్యూమన్స్ని మీరు ఫోటో తీసినప్పుడు డీటెయిల్స్ అయితే మరీ అంత షార్ప్గా లేవు. స్కిన్ మీద అదంతా కూడా ఏదో మేకప్ కొట్టేసినట్టు డీటెయిల్స్ అన్ని కూడా కొద్దిగా మిస్ అవుతున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇలా మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 2x పోర్ట్రేట్స్ తీయచ్చు. 2x పోర్ట్రేట్స్ అయితే మీకు చూడడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఆబ్వియస్లీ ఇక్కడ 2x లో ఫోటో తీసేది మీరు మెయిన్ కెమెరా సెన్సార్ క్రాప్ అయ్యి 2x లో డిజిటల్ జూమ్ అయ్యి పోర్ట్రేట్ షాట్ తీస్తుంది. సో ఇక్కడ డిజిటల్ జూమ్ అయ్యి పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది కాబట్టి మీకు అంత డీటెయిల్స్ అయితే ఉండవు. స్కిన్ అయితే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. బట్ ఓవరాల్ గా పోర్ట్రేట్ షాట్స్ అయితే చూడడానికి బాగుంటాయి. అండ్ బ్యాక్ కెమెరాలో కొన్ని ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అండ్ బ్యాక్ కెమెరా ఇక్కడ మీకు 2 ఫ్లాష్ లైట్స్ ఉంటాయి. నార్మల్ ఫ్లాష్ లైట్ ఉంటుంది అండ్ RR రింగ్ లైట్ కూడా ఉంటుంది. ఈ RR రింగ్ లైట్ మీకు నైట్ టైంలో ఉపయోగపడుతుంది. నార్మల్ గా లో లైట్ లో ఫోటో తీసేటప్పుడు నార్మల్ ఫ్లాష్ లైట్ అయితే కొద్దిగా హార్ష్ లైటింగ్ వస్తుంది. అదే ఈ RR ఫ్లాష్ లైట్ అయితే కొద్దిగా సాఫ్ట్ లైటింగ్ వస్తుంది. అండ్ ఈ RR ఫ్లాష్ లైట్ తోటి మీకు సపరేట్ గా పోర్ట్రేట్ లో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఫ్లాష్ పోర్ట్రేట్ అని ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ దీనిలో మీకు చాలా బాగా వర్క్ అయింది. అండ్ పోర్ట్రేట్ లో మిగిలిన కొన్ని ఫిల్టర్స్ కూడా ఉంటాయి. లైట్ ఫ్లేర్ ఎఫెక్ట్ వచ్చినట్టు ఒక ఫిల్టర్ ఉంటుంది. సో అవన్నీ కూడా పోర్ట్రేట్ లో మీకు ఫిల్టర్స్ అయితే బాగా వర్క్ అవుతాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, 1x లో పోర్ట్రేట్ లో డీటెయిల్స్ బాగుంటాయి, 2x పోర్ట్రేట్ లో డీటెయిల్స్ అంత బాగుండవు, కొద్దిగా స్కిన్ సాఫ్ట్ వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా వీడియో సంగతికి వెళ్ళిపోతే 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K లో మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది. 4K వీడియో డే లైట్ లో ఓకే అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టిల్ ది బెస్ట్ వీడియో అయితే కాదు. ఓకే, మంచి క్వాలిటీ వీడియోనే ప్రొడ్యూస్ చేసేది, గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే లో లైటింగ్ సిచ్యువేషన్ లో కొద్దిగా బ్రైట్ చేసి వీడియో తీయడానికి ట్రై చేస్తుంది. మీకు కొద్దిగా ఎనఫ్ లైటింగ్ ఉంటే మాత్రం వీడియో అయితే చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే మీరు మరీ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, మీకు మరీ ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేసేది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా ఫోటోస్ గురించి మాట్లాడుకుంటే ఇది డే లైట్ లో అయినా కానీ లో లైట్ లో కానీ మరీ అంత సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. మరీ డే లైట్ లో కూడా జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ అయితే అంత బాగా కనపడలేదు. అండ్ ఇక ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లోకి వెళ్ళిపోతే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే ఇంకా దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం దెర్ ఈస్ సమ్ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ ఫోటోస్ కూడా. అండ్ ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ తీసేటప్పుడు ఫేస్ మీద కొద్దిగా మీకు మేకప్ కొట్టేసిన ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో సంగతికి వస్తే మాక్సిమం 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ అయితే ఉండదు. డే లైట్ లో ఓకే వీడియో వస్తుంది. ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్ కి లో లైట్కి వెళ్ళిపోతే ఓకే వీడియో వస్తుంది, యావరేజ్ వీడియో వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే డే లైట్ లో బ్యాక్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, లో లైట్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే ఎనీ లైటింగ్ సిచ్యువేషన్ కొద్దిగా యావరేజ్ ఉందని చెప్పాలి. బట్ ఇలా అని కెమెరా డిపార్ట్మెంట్ లో ఆ ప్రైస్ లో దీనికంటే తోపు తురుం కెమెరాస్ ఉన్నాయని చెప్పట్లేదు. ఆ ప్రైస్ లో చెప్పాలంటే ఈ కెమెరా ఇవ్వటం ఎక్కువ. ఆ ప్రైస్ లో ఒక రకం చెప్పాలంటే కెమెరా కింగ్ వచ్చేసరికి మోటో G85 లో కెమెరాస్ అయితే ఆ ప్రైస్ లో చాలా బాగుంటాయి. కాకపోతే దీంతో కంపేర్ చేసి ఎంతవరకు బాగుంటాయి అని చెప్పొచ్చు అంటే ఒక 20 to 25% వరకు బాగుంటాయి. సో ఈ ప్రైస్ కేటగిరీలో కెమెరా డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ర్యాంకింగ్ మోటో G85 ఇస్తే సెకండ్ ర్యాంకింగ్ దీనికి ఇవ్వచ్చు. స్టిల్ దీనిలో కెమెరా అంతగా నన్ను సాటిస్ఫై చేయకపోయినా కానీ ఆ ప్రైస్ లో ఇదే సెకండ్ ర్యాంకింగ్ తీసుకునేది. సో ఆ ప్రైస్ లో ఉన్న ఫోన్స్ అన్ని కూడా అలా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. నేను దీనిలో నా సిమ్ కార్డ్ వేసుకొని హాట్స్పాట్ ఆన్ చేసి ఫుల్ గా యూస్ చేశాను. నాకు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఎంత హెవీ యూజర్ అయినా కానీ బ్యాటరీని అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇక ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే 0 to 100% మీరు ఛార్జ్ చేయాలంటే 44 watt ఛార్జర్ కాబట్టి గంట నుంచి గంట 10 నిమిషాల వరకు టైం అయితే పట్టింది. అండ్ ఇక అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇందులో మీకు వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. అంటే వాల్యూమ్ 100% నుంచి 200% దాకా 300% దాకా వెళ్తుంది. ఇక్కడ 100% వాల్యూమ్ వరకు బాగుంటుంది.
200కి 100కి పెద్ద తేడా అయితే ఉండదు. బట్ 300 వచ్చేసరికి బాగా లౌడ్ వస్తుంది, బట్ మరీ అంత క్వాలిటీ సౌండ్ అయితే రాదు. స్పీకర్స్ కొద్దిగా మఫుల్ అవుతున్నట్టు, కొద్దిగా లో క్వాలిటీ సౌండ్ అయితే వచ్చింది. బెటర్ మీరు 100%లోనే పెట్టుకోండి. 100%లోనే మంచి స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. డాల్బీ అట్మాస్, NFC ఇట్లాంటివి అయితే ఏం లేదు. అండ్ మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా లేదు. ఓన్లీ 2 నానో సిమ్లు మాత్రమే పెట్టుకోగలరు. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రేషన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రేషన్ బాగుంది. 5G+ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేనైతే కొన్ని కాల్స్ మాట్లాడాను, నో ప్రాబ్లం అట్ ఆల్. సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. అండ్ డైలర్ కూడా గూగుల్ డైలర్ తోటి అయితే రావట్లేదు, ఐక్యూ డైలర్ తోటి వస్తుంది. సో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలన్నా కానీ కంఫర్టబుల్ గా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ అయితే ఏం వెళ్ళదు మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 14 తోటి వస్తుంది, ఫంటా చాయిస్ 14 తోటి వస్తుంది. ఫంటా చాయిస్ కాబట్టి ఇక్కడ మీకు కావాల్సిన అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. యాప్ లాక్ కానీ, యాప్ హైడ్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. కాకపోతే దీంతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ కొద్దిగా బ్లోట్వేర్ కూడా వస్తుంది. బ్లోట్వేర్ ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 సంవత్సరాలు Android అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే గ్యారంటీ చేస్తున్నారు. అంటే Android 16 వరకు దీనిలో మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొద్దిగా బెటర్గా కవర్ చేసే ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ చేస్తుంది. అన్నిట్లో ది బెస్ట్ కాకపోయినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అయితే టిక్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఒకవేళ దీన్ని కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, iQOO Z9 కన్సిడర్ చేయాలా, iQOO Z9s ని కన్సిడర్ చేయాలని. iQOO Z9 లో దీనిలో ఉన్నంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఫోన్ పట్టుకున్నప్పుడు కొద్దిగా చీప్ ఫీలింగ్ కలిగిద్ది. అండ్ ఫ్లాట్ డిస్ప్లే తోటి వచ్చింది. అండ్ కెమెరా కూడా దీంతో కంపేర్ చేస్తే iQOO Z9 లో కొద్దిగా యావరేజ్ కెమెరానే ఉంటుంది. సో ఒకవేళ మీ ప్రిఫరెన్స్ ఓన్లీ పర్ఫార్మెన్స్, నాకు ఈ ప్రైస్ లో ఓన్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే iQOO Z9s కాకుండా iQOO Z9 తీసుకోండి. లేదు గేమింగ్ కొద్దిగా తగ్గినా పర్లేదు, పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గినా పర్లేదు, బెటర్ కెమెరా కావాలి, ప్రీమియం ఫీల్ ఉన్న ఫోన్ కావాలి, కర్వ్డ్ డిస్ప్లే కావాలంటే iQOO Z9s ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు iQOO Z9s Moto G85 ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే బెటర్ కెమెరా కావాలి, లెదర్ బ్యాగ్ కావాలి, స్టాక్ యానడ్ కావాలి, యూఐలో ఎక్స్ట్రా ఫీచర్స్ లేకపోయినా పర్లేదు అనుకుంటే Moto G85 మీరు తీసుకోవచ్చు. కాకపోతే Moto G85 లో పర్ఫార్మెన్స్ దీనికంటే తక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మీరు అట్మోస్ట్ కి సాక్రిఫైస్ చేసేయాలన్నమాట. కాకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీనికంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది, డిస్ప్లే ఇంకా దీనికంటే బెటర్ ఉంటుంది మోటోలో. అండ్ మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఒకటే మోటోలో కొద్దిగా డ్రాప్ అవుతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ నాకు అట్మోస్ట్ ప్రయారిటీ కాదు. పర్ఫార్మెన్స్ నాకు ఈ ప్రైస్ లో అన్నిటికంటే తక్కువ ఉన్నా పర్లేదు, ఈ ప్రైస్ లో నాకు ది బెస్ట్ కెమెరా కావాలి, ది బెస్ట్ డిస్ప్లే కావాలంటే మోటో తీసుకోండి. లేదు అన్నిటితో పాటు పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఫోన్ కావాలి, దాంతోపాటు కొద్దిగా కెమెరా బాగుండాలి, కొద్దిగా డిస్ప్లే బాగుండాలి, ప్రీమియం ఫీల్ ఉండాలి అనుకున్న వాళ్ళు iQOO Z9s ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. స్టిల్ 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో నేనైతే ఫస్ట్ ప్రయారిటీ Moto G85 కి ఇస్తాను, సెకండ్ ప్రయారిటీ iQOO Z9s కి ఇస్తాను. మీ ప్రిఫరెన్స్ కి తగ్గట్టు మీరు ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో ఈ ఫోన్స్ రివ్యూస్ అనేవి కూడా ఉన్నాయి. iQOO Z9 రివ్యూ ఉంది, Moto G85 రివ్యూ ఉంది. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ రివ్యూస్ కూడా రిఫర్ చేయండి. ఇది కూడా మంచి ఫోన్. ఒకవేళ మీ మైండ్లో ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆగస్ట్ 29వ తారీఖు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకవేళ కానీ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మన ఛానల్కి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. అది మన ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ అయింది. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.